హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 రివ్యూ. ఫైనల్లీ సీజన్ 2 కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చింది. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకుముందు సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ వచ్చాక ఒక వీడియో ఆల్రెడీ చేశాను. డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ గురించి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సీజన్ 1 గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి గైస్. ఈ వీడియోలో నేను ఓన్లీ సీజన్ 2 గురించి మాట్లాడతాను. సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండు కూడా తెలుగు ఆడియోలో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. డబ్బింగ్ కూడా సూపర్‌గా ఉంది గైస్. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా తెలుగు ఆడియోలో చూసుకోవచ్చు. ఈ సీజన్ 2లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి. లాస్ట్ 7 వీక్స్‌గా వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. నేను ఎవ్రీ ఎపిసోడ్ వచ్చిన రోజే చూసాను గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటుంది. సో ఈజీగా సీజన్ 2 కంప్లీట్ చేయడానికి 7 అవర్స్ పడుతుంది గైస్. సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2 కొంచెం తగ్గిందనిపించింది. అంటే అసలు బాలేదని కాదు. కొన్ని ఈవెంట్స్‌కి అంతగా లాజిక్ ఉండదు. అండ్ కొన్ని సేమ్ జెండర్ రిలేషన్స్ పెట్టి మూడంతా చెడగొట్టేశారు. సో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. నేను డైలీ ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేసేలా ట్రై చేస్తున్నాను. ఇఫ్ మీకు నా రివ్యూస్ జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సో సీజన్ 2 ఎగ్జాక్ట్‌గా సీజన్ 1 ఎండ్ అయిన 5 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. బేసిక్‌గా నేను లాస్ట్ ఆఫ్ అస్ గేమ్ అయితే ఆడలేదు గైస్. బట్ కొన్ని లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ చూసాను. సో ఈ సిరీస్‌ని గేమ్ నుంచి ఎంత యాక్యురేట్‌గా తీశారన్నది నేను చెప్పలేను. సీజన్ 2లో మెయిన్‌గా ఎల్లీ బ్యాక్ స్టోరీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 6. ఈ రెండు ఎపిసోడ్స్‌లో కొన్ని అన్‌ఇమాజినబుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి డెఫినెట్‌లీ షాక్ చేస్తాయి గైస్. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే ఒక ట్రాజిక్ క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ గైస్. చాలా షాకింగ్ అనిపించింది. సీజన్ 3 ఎప్పుడు వస్తదా అన్న క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. మెయిన్‌గా సిరీస్‌లలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఒక ఎపిసోడ్ చూసిన వెంటనే ఇంకొక ఎపిసోడ్ చూడాలన్న క్యూరియాసిటీ బిల్డ్ అవ్వకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ ఎంత తోపుగా ఉన్నా కూడా తెలియక ముందే చాలా మంది ఆపేస్తారు. బట్ ఇందులో అలా ఉండదు గైస్. ఈచ్ ఎపిసోడ్ ఎండింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పటికిప్పుడు చూడాలనే ఇంట్రెస్ట్ కలిగేలా ఉంటుంది. ఈ సిరీస్ లో ఎప్పుడైతే మెయిన్ ఫోకస్ మొత్తం మన మెయిన్ క్యారెక్టర్స్ అయినా ఎల్లీ అండ్ జోయల్ మీదకి షిఫ్ట్ అవుతుందో అప్పుడంతా సిరీస్ పీక్ ని హిట్ చేస్తుంది గైస్. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ మధ్య బాండింగ్ కానీ ఆ డ్రామా కానీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది గైస్. మిగతా క్యామియోస్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గైస్. అసలు నాకైతే ఆ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. సింపుల్ గా చెప్పాలంటే సీజన్ 1 అంత కాకపోయినా సీజన్ 2 కూడా చాలా బాగుంది గైస్. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ మస్ట్ వాచ్ ఫాలో అప్ ఆఫ్ సీజన్ 1. సో ఇది గైస్ ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 డీటెయిల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Jai Hind.